ఫ్రెండ్స్, తాజాగా టెక్కీ తేజస్వినికి సంబంధించిన కేసు చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది. అసలు ఆ అమ్మాయి అంతా చదువుకుంది. చదువుకున్న అమ్మాయి ఒక ఇంట్లో ఉంటుంది. ఒక హోమ్ స్టేనో లేకపోతే ఒక అపార్ట్మెంట్ అనుకోండి. ఆ అపార్ట్మెంట్లో ఏకంగా ఆ అమ్మాయి రోజుకి 3,500 రూపాయలు ఇచ్చి అక్కడే ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళేమో ఆ అమ్మాయిని ఏమంటున్నారంటే, వాళ్ళు అంటే ఓనర్స్ భోజనం కూడా వాళ్ళే పెడుతున్నారు అనేసి అంటున్నారు. ఇలా రకరకాల కోణం. అసలు అంత చదువుకున్న అమ్మాయి ఆ రకంగా ఎందుకని ఆ అమ్మాయి అంత అర్ధనగ్నంగా పరిగెట్టిందో తెలియటం లేదు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫుటేజ్ చూసారా? ఈ ఫుటేజ్ అమ్మవారి గుడిలో ఉన్న విగ్రహానికి సంబంధించిందనమాట. అయితే అమ్మవారి గుడిలో ఉన్న విగ్రహాన్ని ముందు, విగ్రహం లేనప్పుడు పరిస్థితి. నిజానికి ఆ అమ్మాయి ఏం చేసింది అంటే వేరే విషయం అంటే వేరే అదే గుడిలో వేరే అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి తలదాచుకోవాలనుకుంది. కానీ అది తాళం వేసి ఉండటం, ఇది చిన్న బొమ్మ కదా! ఇది అమ్మవారిది మట్టి బొమ్మ అనమాట. మట్టి విగ్రహం టైప్. మరి మట్టి కాదు, కొంచెం బై మిక్స్ అనమాట. అయితే ఇక ఏమైంది, అలాగా ఆ అమ్మవారిది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది పెట్టేసరికి ఇక ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయి చీరతో పాటు మునిగి పడిపోయింది ఆ విగ్రహంతో పాటు. అయితే ఆ అమ్మాయి వదిలేసిన చీర ఉంటుంది కదా, అది పక్కన ఉంది. విగ్రహం ఇంకా దొరకలేదు. అది బాగానే ఉంది. ఫ్రెండ్స్, సాధారణంగా ఎవరైనా సరే మనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉన్నా, లేదంటే ఏదైనా పోలీస్ కేసు అయినా ఇమీడియట్‌గా వాళ్ళు మీడియాతో స్పందిస్తారు. ఇప్పుడు మనం గమనించినట్టయితే 'తుని' పాప కేసు విషయంలో కానీ, 'సియా కేతన్' విషయంలో కానీ, వాళ్ళ తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి ఇది జరిగింది, ఇది జరగలేదు అని చెప్పారు. అయితే ఈ కేసు చాలా అంటే చాలా దారుణంగా ఉంది. చదువుకున్న అమ్మాయి, పెద్ద వయసున్న అమ్మాయి అలా నగ్నంగా రోడ్డు మీద పిచ్చిదానిలాగా పరిగెట్టి ఆఖరికి చెరువులో దూకి చచ్చిపోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. అలాంటప్పుడు మీడియా వాళ్ళకి కొంతవరకు జరిగిన నిజాలేంటి, అబద్ధాలేంటి అని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కదా ఉండేది. కానీ తల్లి, తండ్రి ఇద్దరూ మొహం చాటేశారు. మీడియాకి కనీసం వాళ్ళు కనీసం మాట్లాడను కూడా మాట్లాడట్లేదు. అయితే ఏంటండి, మీ అమ్మాయి చనిపోయింది కదా అంటే, అవును మీరు కూడా వెళ్లి చావండి అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారట. నాకు ఆ సంబంధం లేదు. వాట్ ఈస్ దిస్ రబ్బిష్? మేమసలు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయం అయితే చెప్పాలి. ఇప్పుడు పోలీసులకి వాళ్ళు సహకరిస్తున్నారు. మీడియాతో కూడా జరిగింది చెప్తే వాళ్ళ అమ్మాయి మీద వస్తున్న రూమర్స్ అట్‌లీస్ట్ పోతాయి కదా! అట్‌లీస్ట్ వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు 4 మాటలైనా సరే ఒక 10 మందికి జెన్యూన్‌గానే వెళ్తాయన్నమాట. వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు? ఇంత పెద్ద కేస్ హిస్టరీని వాళ్ళు ఎందుకలా వదిలేస్తున్నారనే విషయం అర్థం కావటం లేదు. అయితే ఈ అమ్మాయి ఉంటున్న అపార్ట్మెంట్ బిల్డింగ్‌లో, ఈ అమ్మాయి ఉంటున్న ఫ్లోర్‌లోనే సీసీటీవీ కెమెరా పనిచేయకపోవటము. అలాగే ఈ అమ్మాయి అంటే ఇప్పుడు మీకొక విషయం చెప్తాను వినండి. సాధారణంగా మనం ఒక 2 బెడ్‌రూమ్ హౌస్‌లో ఉన్నాం, లేదా 3 బెడ్‌రూమ్ హౌస్‌లో ఉన్నాం అనుకోండి. మనం టీవీ సౌండ్ గట్టిగా పెట్టినా కూడా పక్క రూమ్‌లో ఉన్న వాళ్ళు లేచిపోతారని చెప్పేసి సౌండ్ తగ్గించి పెడతాం. అలాంటిది ఆ అమ్మాయి గట్టిగా అరుపులు, కేకలు వేసింది. పైగా డోర్ తీసుకొని చీర, గీర అన్నీ పడేసింది. ఆ అమ్మాయి అరుపులు, కేకలకి ఎనకాల ఉన్న కుర్రాళ్ళు కూడా కొంతమంది లేచి ఏం జరుగుతుందో చూసారు. అలాంటిది కన్న తల్లిదండ్రులు లోపల అంతా ప్రశాంతంగా ఎలా నిద్రపోతారు? సరే, అది వదిలేసేయండి. మొత్తం ఆ అమ్మాయి 5 నిమిషాల పాటు కింద తలుపుని బదా బదా దబా దబా బాదింది. బాదినప్పుడు కింద వాళ్ళు లేచారు, ఎనక బిల్డింగ్ వాళ్ళు లేచారు. అసలు ఎనక బిల్డింగ్‌లో ఉన్న కొంతమంది అబ్బాయిలే మొత్తం చూసారనమాట దీనికి సంబంధించి. వాళ్ళు చూసినప్పుడు కూడా అంటే వాళ్ళు చూసారంటే వాళ్ళకేదో వినపడో లేతే ఏదో ఒకటి జరగకూడనిది జరుగుతోందని వాళ్ళకి అర్థమయ్యే కదా! అలాంటప్పుడు మరి లోపల నిద్రపోతున్న తల్లిదండ్రులకి ఇంత జరుగుతున్నా ఏం తెలియలేదా? సరే, ఆ అమ్మాయి తెలియకుండా పెట్టేస్తే అట్‌లీస్ట్ వాళ్ళైనా తలుపు తట్టాలి కదా! ఏమీ లేదు. కామ్‌గా నిద్రపోయారు. హాయిగా నిద్రపోయారు. లేచిన తర్వాత ఆహ్, మా లేచిన తర్వాత బయట గడియ పెట్టేసి ఉండేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళో, పైన వాళ్ళో, కింద వాళ్ళో ఎవరో తలుపు తీశారు. మాకు సంబంధం లేదు ఈ కేస్ గురించి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అంత శబ్దాలు జరుగుతున్నాయి. ఎనక బిల్డింగ్ వాళ్ళొచ్చారు. ఈ అమ్మాయి బట్టలు విసిరేస్తున్నా చూసారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకి ఎందుకని ఆ మాత్రం లేదు అనేది ఇక్కడ చాలా పెద్ద క్వెషన్ మార్క్ అన్నమాట. అది విషయం.